ఈ వీడియోలో మైక్రోనేస్ ఏఎఫ్ నేజల్ స్ప్రే ఎలా వాడాలో చెప్తాను. ఇది దాని ప్రొటెక్టివ్ క్యాప్, నేజల్ టిప్, యాక్చువేటర్, ఇంకా మెడిసిన్ కంటైనర్. ఈ నేజల్ స్ప్రేను మీ డాక్టర్ సూచించిన విధంగా లేదా ఇన్స్ట్రక్షన్స్లో ఉన్నట్టు ఉపయోగించండి. ప్రతిసారి ఉపయోగించే ముందు సేఫ్టీ క్లిప్ను తొలగించాలి. ఉపయోగించిన తర్వాత తిరిగి పెట్టేయాలి. ముందుగా మీ చేతులను బాగా కడగండి, పరిశుభ్రత కోసం, రక్షణ కోసం. తర్వాత మైక్రోనేస్ బాటిల్ను ప్రతిసారి వాడే ముందు మెల్లగా షేక్ చేయండి. ఆ తర్వాత ప్రొటెక్టివ్ క్యాప్ను తీయండి. బాటిల్ను కింద నుంచి బొటనవేలితో పట్టుకుని నాజిల్ వింగ్పై చూపుడు వేలిని ఉంచండి. మీరు ఈ బాటిల్ను మొదటిసారి లేదా చాలా రోజుల తర్వాత వాడుతున్నట్టయితే ముందుగా గాల్లోకి కొన్నిసార్లు స్ప్రే చేసి టెస్ట్ చేయండి. నాజిల్ను మీ కళ్ల నుండి దూరంగా ఉంచండి. నాజిల్ టిప్ను ఎప్పుడూ సూదితో గుచ్చకూడదు. అలాగే మీ నాజిల్ స్ప్రేను ఇతరులతో పంచుకోకూడదు. తర్వాత ముక్కులోని రంధ్రాలు శుభ్రం కావడానికి మెల్లగా చీదండి. తలని కొద్దిగా ముందుకు వంచి నాజిల్ను సూటిగా నిలువుగా ఉంచండి. తర్వాత నాజిల్ టిప్పును మెల్లగా ముక్కులో పెట్టండి. మెల్లగా శ్వాస తీసుకుంటూ నాజిల్ రెక్కలను నొక్కండి. అప్పుడు స్ప్రే విడుదలవుతుంది. స్ప్రే వాడిన వెంటనే తుమ్మడం, దగ్గడం చేయకూడదు. ఆపై నోటి ద్వారా నెమ్మదిగా శ్వాస వదలండి. రెండవసారి స్ప్రే అవసరమైతే అదే స్టెప్స్ మళ్లీ చేయండి. కాకపోతే ముక్కులో మరోవైపు ఇదే విధంగా స్ప్రే చేయండి. వాడిన తర్వాత నాజిల్ను శుభ్రమైన టిష్యూతో తుడవండి. తర్వాత ప్రొటెక్టివ్ క్యాప్ను తిరిగి పెట్టండి. నేజల్ స్ప్రేను శుభ్రం చేసే విధానం: ప్రతి వారం ఒక్కసారి నాజిల్ను శుభ్రం చేయడం చాలా ముఖ్యం. నాజిల్ను పైకి లాగి బాటిల్ నుంచి వేరు చేయండి. క్యాప్ ఇంకా నాజిల్ను శుభ్రమైన నీటితో కడగండి. ఆపై వాటిని గోరువెచ్చని నీటిలో కొన్ని నిమిషాలు ఉండనివ్వండి. నాజిల్ అలాగే క్యాప్ గది ఉష్ణోగ్రతలో పూర్తిగా ఆరిన తర్వాత తిరిగి బాటిల్కి అమర్చండి. మరిన్ని క్లీనింగ్ టిప్స్ కోసం ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ని చదవండి లేదా మీ డాక్టర్ను సంప్రదించండి. సులభంగా శ్వాస తీసుకుంటూ హాయిగా ఉండండి. మైక్రోనేస్ మీ జీవన శైలిలో కలిసిపోతుంది. ఇక అలర్జీ వల్ల మీ వేగం ఎప్పుడూ తగ్గదు. మరిన్ని వివరాలకు ఎల్లప్పుడూ మీ డాక్టర్ సూచనలను అనుసరించండి. ముఖ్యమైన సూచనలు: ఈ స్ప్రేను డాక్టర్ సూచనల మేరకే ఉపయోగించండి. మోతాదుకు మించి అస్సలు ఉపయోగించకండి. ఈ మందు పనిచేయడానికి కొన్ని రోజులు పడుతుంది కాబట్టి క్రమం తప్పకుండా వాడాలి. మీ డాక్టర్ చెప్తే తప్ప ఈ ట్రీట్మెంట్ను మధ్యలో ఆపకూడదు. ఇది కేవలం మీకోసం మాత్రమే ప్రత్యేకంగా సూచించబడింది. ఇతరులతో పంచుకోకూడదు. పిల్లలకు దూరంగా ఉంచండి. వాడడానికి ముందు బాగా కదపండి. ఇది కేవలం ముక్కు కోసం మాత్రమే.